సో మీరు ఇంట్రడ్యూస్ చేసినటువంటి ఇంకొక హీరో సాయిధరం తేజ్. సో స్వీట్ బాయ్ ఫస్ట్ రే రిలీజ్ కావాల్సింది, ఇది రిలీజ్ అయింది. రిలీజ్ అయితే బాగుండేది ఇంకా. సో ఆ సినిమా స్టార్ట్ అయినప్పుడు ఆయన ఫస్ట్ కెరియర్ మొత్తం మీ చేతిలో ఉండింది అంటే ఒక రెస్పాన్సిబిలిటీ లాగా ఏమైనా ఫీల్ అయ్యారా ఆ టైంలో? అతని కెరీర్ నా చేతిలో లేదండి, నా కెరీర్ తన చేతిలో ఉంది ఆ టైంకి అంతే కదా. ఓకే. ఫ్లాప్లో ఉన్నాను, నాకు డేట్ చేసి తను నన్ను నమ్మి ఇచ్చాడు. నేను నిలబెట్టుకోవాలి, నన్ను నేను నిలబెట్టుకుంటూ తను నిలబెట్టాలి. ఆ ప్రయత్నం 100% ప్యూర్ఫుల్ అయింది. ఆడియో కూడా సూపర్ హిట్, సినిమాలో కామెడీ అదిరిపోయింది. నా ఆడియో ఎప్పుడు ఇంతవరకు ఈ క్షణం వరకు నా ఆడియో ఎప్పుడు ఫ్లాప్ కాలేదు. మీరు ఆదిత్య మ్యూజిక్ అడిగి చెప్తారు, సరిగమని అడిగి చెప్తారు, వాళ్ళు చెప్తారు. సో మీరు ఒక్కసారి సినిమా తీయాలి అని ఫిక్స్ అయినప్పుడు మైండ్లో ఏమేమి పెట్టుకుంటారండి? కథ పెట్టున్నాను. ఒక్కోసారి ఆ కథ కూడా పోవచ్చు, మా చేతి ఏముండదండి. సార్ ఒక మాట చెప్పిన, ఇక్కడ ఎవరు గొప్పడు కాదు, ఎవరు తక్కువడు కాదు.